హలో అండి, అందరికీ నమస్కారము ఫ్రెండ్స్. తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ ఈరోజు రావడం జరిగిందన్నమాట. సో అసలు ఈరోజు డబుల్ బెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాము. ముందుగా ఇందిరమ్మ ఇళ్ళ అప్డేట్స్ గురించి కనుక చూసుకుంటే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ L2 లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క అప్లికేషన్ అన్ని కూడా ప్రభుత్వము స్క్రూటినీ చేస్తూ ఉందన్నమాట. అంటే సర్వే చేస్తూ ఉందన్నమాట. ఎవరు నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళలో ఎవరు అనర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం మొత్తం అన్ని కూడా అప్లికేషన్లు సర్వే చేస్తూ ఉందన్నమాట. సో జనవరి మొదటి వారం నాటికి ఈ అప్లికేషన్ అన్ని కూడా సర్వే పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారుల్ని ఆదేశించడం జరిగిందన్నమాట. అంటే జనవరి మొదటి వారం నాటికి ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారి యొక్క అప్లికేషన్ అన్ని కూడా సర్వే చేయడం పూర్తి అవుతుందన్నమాట. సో ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకవేళ అధికారులకు ఏదైనా అనుమానం కనుక వచ్చినట్టయితే మీకు తప్పకుండా ఫోన్ చేస్తారనమాట. ఇకపోతే సెకండ్ అప్డేట్ వచ్చేసి, ఎవరైతే తెలంగాణలో ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉందరో అటువంటి వాళ్ళపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోబోతున్నారనమాట. అంటే ఇప్పటి వరకు చాలామంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అయితే పొందుతూ ఉందన్నమాట. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు కాబట్టి ప్రభుత్వము అటువంటి వాళ్ళపై చర్య తీసుకునేందుకు ప్లానింగ్ అయితే వేస్తూ ఉందన్నమాట. సో మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, ఇంతకు ముందు తెలంగాణలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ కూడా ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉన్నారు. సో ఎవరైతే ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకొని పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళపై ప్రభుత్వము చర్యలు తీసుకోబోతూ ఉందన్నమాట. దాదాపు తెలంగాణలో 37,000 మంది లాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలు పొందుతూ ఉందన్నమాట. సో ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకుంటున్నారో అటువంటి వాడి ప్రభుత్వము చర్యలు తీసుకోబోతూ ఉందన్నమాట. ఇకపోతే థర్డ్ అప్డేట్ వచ్చేసి, ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, అంటే హైదరాబాద్ పరిధిలో చాలామంది డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే అన్ని కూడా అధికారులు సర్వే చేశారనమాట. సర్వే చేసి జనవరి నెలలో ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే అన్ని కూడా ఎవరైతే L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వాడికి పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, జనవరి నెలలో తప్పకుండా ఎవరైతే L2 లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళలో ఎవరి పేరైతే సెలెక్ట్ చేస్తారో అటువంటి వారిని మళ్ళీ అధికారులు సర్వే చేస్తారనమాట. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈరోజు మరొక అప్డేట్ కూడా వచ్చింది. ఏమిటి అప్డేట్ అంటే, సో తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీడీఓ ఆఫీసులు ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్లు కట్టాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించిందనమాట. అంటే ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీసులో సరౌండింగ్లో సో ఎంపీడీఓ ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ ఇందిరమ్మ మోడల్ హౌస్లు ప్రభుత్వం కట్టబోతూ ఉందన్నమాట. సో మీరు చూసే ఉంటారు, ఖమ్మం జిల్లాలోని కూసుమచ్చిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ని ప్రభుత్వం కట్టిందనమాట. సో ఎలాగైతే ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ని ప్రభుత్వం కట్టిందో అదే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీడీఓ ఆఫీసులు యొక్క సరౌండింగ్లో ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించిందనమాట. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వస్తారో అటువంటి వాళ్ళు అక్కడ కట్టినటువంటి ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్ యొక్క సరౌండింగ్లో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్లు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈరోజు మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. ఏమిటి అప్డేట్ అంటే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల L1 లిస్ట్లో ఉంటారో అటువంటి వారిలో చాలా మందికి, అంటే తెలంగాణ కావచ్చు లేకపోతే హైదరాబాద్లో కావచ్చు, ఎవరికైతే 340 చదురపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉంటుందో, ఎవరికైతే 420 చదురపు అడుగుల కన్నా తక్కువ స్థలం ఉంటుందో అటువంటి వాళ్ళు వాడుకున్న స్థలంలో G+1 హౌసులు కట్టుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి అప్రూవ్ అయితే వచ్చిందనమాట. అంటే మీకు 340 అడుగుల కన్నా ఎక్కువ ఉండి 420 అడుగుల కన్నా తక్కువ ఉంటే మీరు తప్పకుండా పైన ఇంకొక ఫ్లోర్ని వేసుకోవచ్చు అనమాట. దానికి కూడా ప్రభుత్వం మీకు సహాయం చేస్తుందన్నమాట. సో ఎంత సహాయం చేస్తుంది ఏంటనేది ఇంకా రాలేదనమాట. రాగానే తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ను. అంతేకాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల L1, L2, L3 లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాడు కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ విషయం అనేది.